హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన బండి 75 అయితే కట్టర్ లోడ్ చేసినాం అనమాట. ఎక్కడ పోతున్నాం అనేది సస్పెన్స్. సో ఫుల్ వీడియో చూస్తే ఎక్కడ పోతున్నామో అర్థమవుతుంది అనమాట. చూడండి, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక లవెందాక అయితే కోసినాం. లవెందాక కోసి 2 బండ్ల జత పెట్టి తీసుకొని వచ్చినాం. మొత్తం ఇక్కడ చెత్త ఉంటే చెత్త మొత్తం క్లీన్ చేసి బండి అయితే కట్టర్ లోడ్ చేసి పెట్టినాం. సో వెనక బైక్ కూడా మేము యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే బైక్ ముందర మనకు స్టాండ్ లేవు అనమాట. సో వెనక పెట్టుకొని తీసుకెళ్తున్నాం. ఒక బైక్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే అక్కడ తిరగడానికి డీజిల్కి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ బైక్ మీద రావాలంటే ఇబ్బంది అనమాట అంత దూరం. సో మన బండికి 2 జెండాలు ఉన్నాయి ఇటు సైడ్. 2 జెండాలు అవి పోయినాయి అనమాట. ఒకటి చెట్టు పట్టిపోయింది, ఒక జెండా ఉంది హనుమాన్ జెండా. అవి దానికున్న మీసం కూడా పోయిందనమాట. దుమ్ము అయితే దాదాపు క్లీన్ చేసినాం. ఎక్కువ దుమ్ము ఉంటే ఇంకా అంటే నైట్ జర్నీ కదా, అంతేముండదులే అట్లా. ఓం నమ శివాయ. సరేనా? శుక్లం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వదా విఘ్నేశ శాంత్యే. ఓం కేశవ సహ, ఓం నారాయణ సహ, ఓం మాధవ సహ. ఉపక్త గురుదక్షిణ గురు విష్ణు గురు బ్రహ్మ గురుదేవే మహేశ్వర తస్వే పరబ్రహ్మం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇలా క్షేమంగా పోయి లాభంగా రావాలి. ఫైనల్లీ డాడీ అయితే కొబ్బరికాయ కొట్టి బండి అయితే స్టార్ట్ చేసిండు. బండి హెడ్లైట్లు అయితే రావట్లేవు. హెడ్లైట్లు ఏమైనాయంటే మన చూపించినాం ఆల్రెడీ, చూపిస్తే హెడ్లైట్లు రావట్లేవు. టాప్ లైట్లు కింద మన బంపర్ లైట్లు కూడా రావట్లేవు. నెక్స్ట్ వచ్చేసి కటర్ కనిపినాయి, ఆ లైట్లు అయితే ఆన్ చేసుకుని వెనక లైట్ కూడా రావట్లేదు. లైట్లు అయితే ఫస్ట్ కల్పించుకోవాలి, ఎందుకంటే మనకి ఇప్పుడు నైట్ ఫీల్డ్ కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఓకే గైస్, బాయ్ బంగారం. ఇప్పుడు డ్రైవింగ్ మనమే అన్నమాట ఎక్కేది. ఊరును వదిలేసి పోతుంటే ఏదో తెలియని బాగా మస్తు ఉంటుంది అసలు. కన్నీళ్ళు తిరుగుతాయి. ఎందుకో నాకైతే ఎవరికేమో కానీ పొట్ట తిప్పల కోసం ఎక్కడైనా పోవాలి, తప్పదు. హార్వెస్టర్ లైఫ్ అంతా ఇట్లా ఉంటుంది. ఓకే గైస్, మా ఊరైతే దాటేస్తున్నాం. ఇప్పుడు మనకి టైం వచ్చేసి దాదాపుగా 3 కావస్తుంది అనమాట. 3 o'clock అవుతుంది. ఇప్పుడు టైం చూసుకోవచ్చు. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తుంది చూడండి. 3 అవుతుంది. ఇగో బండి అయితే బంక్లో ఆపినాం. డీజిల్ లేదు, సరిపోని డీజిల్ లేదు మనకు అక్కడ దాకా పోవాలంటే. బాగానే అన్న అయితే లేచిండు, కొడతానికి వస్తా అన్నాడు. అందరూ ఒకేలా ఉండరు, చాలా కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. డీజిల్ లేదన్న జర్రా అన్న లాంగ్ పోవాలి బండి అని చెప్పేసరికి అన్న అయితే వచ్చిండు. అలవాటు తప్పింది అసలు. నిద్ర మామూలు అసలు జుమ్మని వస్తుంది నిద్ర బండి నడుపుతుంటే. అబ్బో మామూలు నిద్ర వస్తుంది అసలు. నిద్రకి అసలు వల్ల అయితే లేదు. ఛాయ్ తాగమని అయితే వచ్చినాం. ఇంకొక గంట అయితే ఛాయ్ షాప్లో అన్నింటి ఇక్కడ తీస్తారు, కానీ ఇక్కడ తీసారంటే ఊరు మరి మనకి వెళ్ళే ఊరి పేరు అయితే ఛాయ్ అయితే తీసారు. ఛాయ్ తాగమని అయితే వచ్చినాం. అన్న 2 ఛాయ్ అన్న, 2 ఛాయ్. జర తాగినా అనుకో అసలు నిద్ర రాదన్నమాట. నిద్ర రాకుండా మంచిగా బండి నడిపి ఆడుంటే కళ్ళు మూతలు పడుతున్నాయి సార్. పాటలు పెట్టినా కళ్ళు మూతలు పడుతున్నాయి. సత్యబాబు లేచిండు గైస్. గుడ్ మార్నింగ్ సతీ. మళ్ళీ ఇంకో రౌండ్ ఛాయ్ కాగినాం గైస్. తెల్లారింది ఆల్రెడీ. టైం వచ్చేసి ఇగో టైం చూసుకోండి, 4:41 అవుతుంది టైము. ఇక ఛాయ్ తాగి మళ్ళీ ఛాయ్ తాగి బయలుదేరినాం అనుకో, దాదాపు వేసరికి టైం అవుతుంది బాగా. ఇంకో 3-4 hours పడుతుంది. దగ్గరికి పోతాం. బండి దగ్గరలో వచ్చినాం. బండి అయితే అన్నకి ఇచ్చేసిన, ఎందుకంటే
బాగా నిద్ర వస్తుందని అన్నకి ఇచ్చేసినాను. అన్న నడుస్తున్నప్పుడైతే మన సత్యబాబు అయితే వెనుక పడుకుండు, డబ్బాలో పడుకుండు సత్యబాబు. అన్న నడుస్తుండు, అన్నది ఇచ్చిన బండి అయితే బాగా హీట్ అయింది. బండి అయితే గుద్దవాళ్ళు హీట్ అయింది. సత్య హాయ్ గాయ్స్, లేచిండు గాయ్స్, సత్యపాటు లేచిండు. Checking out the sugar? No, see, Shita. హలో గైస్, ఫైనల్లీ రీచ్ టు నల్గొండ. బండి అయితే అక్కడ స్టార్ట్ చేయించి నల్గొండకి అయితే వచ్చిన. సో నాకు రేపు ఎగ్జామ్ ఉండడం వల్ల అయితే నల్గొండకు వచ్చిన, లేకపోతే బండి దగ్గరనే ఉండేటున్నాయి. నైట్ అసలు నిద్ర లేదు, ఓపిక లేదు, ముఖం మొత్తం చేంజ్ అయింది అసలు. ఆగమాగమ్మ గైస్, ఫైనల్లీ రీచ్ టు నల్గొండ. ఇప్పుడే బస్ దిగిన అనమాట, ఎన్జీ కాలేజ్ దగ్గర దిగిన. ఇదే బస్సు. అసలు ఎన్జీ కాలేజ్ దగ్గర జ్యూస్ ఫేమస్ అనమాట. బాగా ఎండకి ఉన్నా కాబట్టి నైట్ మొత్తం జర్నీ చేసిన, అసలు నిద్ర లేదు కళ్ళకి. బస్సులో పడుకున్నా, కాకపోతే మొత్తం ఆగమాగం ఉండేసరికి ఇక్కడ దిగేసిన. వెళ్ళి జ్యూస్ తాగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యూస్ తాగిన తర్వాత మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని బస్ స్టాండ్కి వెళ్ళి, బస్సు ఉంటేనేమో ఉంది, బస్సు లేకపోతే డాడీకి కాల్ చేసి రమ్మని చెప్పాలి బస్ స్టాండ్కి. సరిపోయింది అసలు. బండి స్టార్ట్ చేసే దగ్గర కూడా వీడియోస్ తీయలే, ఎందుకంటే నేను కెమెరా తీసుకెళ్ళలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాలో ఛార్జింగ్ లేకుండే నా దగ్గర. సో మళ్ళీ బస్సులో ఉన్నప్పుడు బస్సులో అడాప్టర్ తోటి కెమెరా ఛార్జ్ చేసి ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నా. అసలు అక్కడ కూడా వీడియోస్ తీయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు రావాల్సి వచ్చిందంటే బండి దగ్గర నుంచి. సో మనకైతే కాలేజ్ నుంచి అయితే కాల్ వచ్చిందంట డాడీకి, అర్జెంటుగా రేపు ఒకసారి కాలేజ్కి వచ్చి కలవమను, మీ అబ్బాయి మా పని ఉందంట ఆఫీస్లో. సో దాని గురించి అయితే రావాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకొని మార్నింగ్ 5కి లేచి, ఈ నిద్రలో లేసానా లేవనా నాకు డౌటే కొడుతుంది, లేచి ఆడికి పోవాలి, కాలేజ్కి పోవాలి. 5కి లేచి కాలేజ్ పోతే 8:30 వరకు కాలేజ్ ఉంటాం. మీదే మనం జ్యూస్ బండి ఫేమస్ అనమాట నల్గొండలో. ఎన్జీ కాలేజ్కి ఆపోజిట్లో ఉంటుంది. బాగుంటుంది, టేస్ట్ అయితే మస్తు ఉంటుంది అసలు. చూసుకోండి గైస్. నేను బాగా జ్యూస్ తాగేదంటే ఫ్రూట్ సలాడ్, నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిలన్. బాగా ఇష్టం అనమాట. ఈ రెండే, వేరే ఏం తాగా నేను అసలు. నచ్చావు ఫస్ట్ దాదాపు నల్గొండకు వచ్చిన అంటే ఫస్ట్ ఈ జ్యూస్ బండి, ఇంకొకటి షవర్మా, ఎస్విఆర్ రెస్టారెంట్. ఈ మూడే. ఎండాకాలం కాబట్టి ముఖం చూడండి అసలు ఎట్లా అయిపోయింది అసలు. ఇంకా లీజీగా ఉన్నా అసలు. నిద్ర వల్ల నేను నిద్ర ఒక్క రోజు లేకపోయేసరికి. బస్ స్టాండ్కి వెళ్ళి అయితే బస్సు చూద్దాము, ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాలి. ఫైనల్లీ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయినా. మా ఇంటర్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళైతే ఎన్జీ కాలేజ్ దగ్గర కలిసి తీసుకొని వచ్చారు ఇక్కడికైతే. ఇక ర్యాపిడో బుక్ చేయలే, ఆటో బుక్ చేయలే, బుక్ చేయలే. ఇంటర్ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. కానీ బస్సు ఉందా లేదా, మరి చండ్రూరు బస్సు ఎక్కామని చెప్పింది డాడీ. చండ్రూరు బస్సు ఉందన్నాడు, లేకపోతే కాల్ చేస్తే నేను వస్తా, బస్ స్టాండ్కి వస్తా చూడని చెప్పిండు. మరి ఉందా లేదా మనకైతే ఏం తెలియదు, చూడాలి, అడిగి తెలుసుకో. నల్గొండ బస్ స్టాండ్కి రాక కూడా మస్తు రోజులు అవుతుంది అసలు, చాలా రోజులు అవుతుంది. ఎప్పుడంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చినా అనుకుంటా, ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చినా, మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఎక్కడికి వచ్చినా, ఒకసారి సిటీకి వెళ్ళినా. సో ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్ దగ్గర అయితే అడిగి తెలుసుకోవాలని. ఫైనల్లీ కన్యాల్కి అయితే రీచ్ అయినా గైస్. ఒక 5 to 10 minutesలో డాడీ అయితే వచ్చి నన్ను పికప్ చేసుకుంటాడు. ఇక్కడ నుంచి అయితే పోవడానికి ఇబ్బంది అయితే ఉంటుంది. సో అందుకోసం అయితే డాడీని రమ్మన్నాను. సో ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ గాయ్స్.